హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఇది వచ్చేసి నిన్న సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా సండే అయినా మండే అయినా మనకైతే ఇంకా లేవగానే ఈ పనులు తప్పవు కదండి. ఇంకా లేవడంతోనే స్టార్టింగ్ అయితే ఈ బోళ్ళన్నీ సర్దుతున్నానండి. ఇంకా నిన్న తోమిన బోళ్ళండి, ఇవైతే ఫుల్గా ఉండే. సో, ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎక్కడివక్కడ సర్దుకుంటేనే నాకైతే మళ్ళీ పని చేయడానికి ఈజీగా ఉంటదండి. సో, అన్నీ ఎక్కడివక్కడ పెట్టుకున్నాననుకో మళ్ళీ వంట చేసేటప్పుడు ఈజీగా దొరుకుతాయి కదా! అందుకనేసి మొత్తం అయితే సర్దేస్తున్నానండి. ఇంక 2 బోళ్ళ చిక్కులలో ఉండేయండి బోళ్ళయితే. నిన్న చాలా అయిపోయేసరికి ఇంక దీంట్లో కూడా వేశాను. నైట్ బోళ్ళు కూడా కొన్నుంటే ఇంక అవైతే తోమకుండానే పడుకున్నానండి. అసలు నిన్న టూ మచ్‌గా వర్క్ అయిపోయింది. ఈరోజు కూడా మళ్ళీ అంతే అండి. ఇంకా సండే కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అన్నట్టయితే ఏం లేదు. వర్క్ అయితే ఫుల్‌గా ఉందండి. సో, లేవడం మాత్రం కొంచెం లేట్‌గా లేచాను. ఇంకా లేచిన తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి పని. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయట్లేదండి. సో, పిల్లలకైతే సగ్గుబియ్యం సేమియా పాయసం చేసిద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి ఏమైతే ప్రిపేర్ చేయట్లేదు బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఇంక ఇక్కడ బోలన్నీ సర్దేశాను కదండీ! ఇంకా సర్దాకైతే నైట్ కొన్ని పనులు ఎక్కడివక్కడే పెట్టానన్నాను కదా! దాంట్లో ఇదొకటండి, స్టవ్ క్లీన్ చేయడం. అస్సలు నిన్న ఓపిక లేదండి నైటు క్లీన్ చేసి పడుకుందామంటే. సో, అందుకనేసి ఇంక ఇప్పుడు మార్నింగ్ లేచి అయితే క్లీన్ చేస్తున్నాను. ఎలాగూ సండేనే కదండీ! అంటే హడావిడిగా వంట చేయాల్సిన పనైతే లేదు కదా! సో, కొంచెం నెమ్మదిగానే చేద్దామన్నట్టయితే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి. స్టవ్ క్లీన్ చేద్దువులే అనేసి అంటున్నారండి. నాకేంటంటే ఒక్కసారి అంటే మనం వంట స్టార్ట్ చేసామనుకో స్టవ్ మీద, మళ్ళీ వాటిని దించి పక్కన పెట్టేసి మళ్ళీ ఆ స్టవ్ కొంచెం కూల్ అవ్వాలి కదా క్లీన్ చేయాలంటే. సో, అదంతా పెద్ద టైం ప్రాసెస్ అవసరమా? ఫస్టే క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత టీ గానీ ఏదైనా తర్వాత చేసుకోవచ్చు కదా! మళ్ళీ ఆ మురికి ఉన్న స్టవ్ మీద అవి పెట్టడం ఎందుకు అనేసి నాకు అనిపించిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే "నువ్వు ఒక 10, 15 మినిట్స్ ఆగు, ఇంకా వెయిట్ చేయి. ఈరోజు ఎలాగో సండేనే కదా! పెద్ద అంటే హడావిడిగా తాగి చేసేదేం లేదు. కొద్దిసేపు వెయిట్ చెయి" అనేసి చెప్పానండి. ఇంకా చెప్పి నేనైతే ఈ స్టవ్ ఇదంతా అయితే క్లీన్ చేశానండి. ఇంకా తర్వాతనే పాలైతే స్టవ్ మీద పెట్టేశాను. మా హస్బెండ్ ఏంటంటే ఇంక పొద్దున లేవగానే ఫస్ట్ అయితే బయటికెళ్ళి బ్రష్ చేసుకుంటాడండి. ఇంకా తర్వాత డైరెక్ట్ టీ కోసం వస్తాడు. ఇంకా ఆ టీ ఒక 5 మినిట్స్ లేట్ అయిందనుకో కాలు గాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటాడండి. అటు ఇటు అయితే. నాకేమో ఇంకా మా హస్బెండ్ అలా తిరుగుతూ ఉంటే ఇంకా కొద్దిసేపు లేట్ చేయాలని అంటే అట్లా అనిపిస్తదండి నాకైతే. మనకి ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని పనులుంటాయి చెప్పండి. మనం లేచామంటే ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం. వాళ్ళకేం పని ఉంటది చెప్పండి. లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుంటారు. ఇంక తర్వాత టీ. టీ తాగగానే మళ్ళీ కొద్దిసేపటికి టిఫిను. కానీ కొద్దిసేపు కూడా ఓపిక పట్టరు కదా! ఇంక ఇక్కడైతే నేను పాలు స్టవ్ మీద పెట్టేసాను కదండీ! ఇంకా పాలైతే మరిగిపోయాయి. ఇంకా వాటినైతే టీ పెడుతున్నానండి. ఇంకా అవి మరగడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడతదనేసి తన కోసం సెపరేట్‌గా ఇంకా టీ అయితే పెడుతున్నాను. ఇందాక నేను స్టవ్ క్లీన్ చేసే కంటే ముందే కొన్నైతే సగ్గుబియ్యం నానబెట్టానండి. ఇంకా మా హస్బెండ్ కోసం కొన్ని టీకి పాలు తీసి మిగతా పాలలో అయితే ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ! ఇంకా ఆ సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను. మాక్సిమం నేను సండే అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బదులు పిల్లలకి సేమ్యానో ఇట్లా సగ్గుబియ్యం పాయసం ఏదో ఒకటైతే చేసిస్తానండి. మా పిల్లలకైతే ఎంత ఇష్టమో అండి ఈ సేమ్యా సగ్గుబియ్యం పాయసం అయితే. సో, ఇంకిక్కడైతే సగ్గుబియ్యం కొంచెం ఉడికాకైతే సేమియా ఉంటది కదా! అది కూడా వేసుకున్నానండి. ఇంక తర్వాతయితే దీంట్లో షుగరేసుకుంటున్నాను. చక్కెర అయితే నేను కొంచెం తక్కువగానే వేస్తానండి. బాగా స్వీట్ అయితే వేయను. అది చప్పగానే ఉంటది. సో, ఇంక చక్కెరేసాక మొత్తం ఉడికిపోయాకైతే లాస్ట్‌లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించాను. అలాగే ఇలాచీ పౌడరేసుకొని ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇక తర్వాతయితే ఇల్లు మొత్తం ఊడ్చేసాను. ఇంకా ఊడ్చి పిల్లల కోసం అయితే ఇంకిక్కడ సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే పెడుతున్నానండి. ఎక్కువ థిక్‌గా ఉన్నా కూడా ఇంకా వాళ్ళకు అంటే నేనేంటంటే ఇది మెయిన్‌గా పాలు సరిగ్గా తాగట్లేదని పాలలో ఇవి కొంచెం ఏసి ఉడికిచ్చిస్తున్నానండి. కాకపోతే ఏంటంటే ఇంకా బాగా తిక్కుగా ఉన్నా గానీ మొత్తం ఆ సేమియానే తింటారు. పాలు తాగరు. అందుకనేసి కొంచెం నేనైతే పలచగానే చేస్తానండి. 2 బౌల్స్‌లలో పోసి ఒకటేమో పక్కకు పెట్టాను చల్లారుతదనేసి. ఇంకొక బౌలేమో మా హస్బెండ్‌కి ఇచ్చానండి. పిల్లలిద్దరికీ తినిపించమనేసి. ఇంకా తనైతే తినిపిస్తున్నాడండి. ఇంకా మా బాబు అయితే ఎక్సైట్‌మెంట్ చూడండి ఎలా ఉంటదో. తనకి చాలా ఇష్టమండి. వీళ్ళేంటంటే ఇంక అవి తీసుకొనొస్తే అది చల్లారే వరకు కూడా వెయిట్ చేయరండి. ఇంకా ఆగమాగం చేస్తూ ఉంటారు. ఆ వేడి వేడిదే తాగుతామనేసి. ఇంక మా పాపేమో ఈ కుర్చీ తెచ్చుకుంది. తను కూర్చుంటా అనేసి. తన కాలుకేమో దెబ్బ తాకిందండి. కింద కూర్చోరావట్లేదని ఇంకా అది తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళ తమ్ముడు తనని ఎక్కడ కూర్చొనివ్వడు అనేసి ముందే తనకిచ్చేసిందండి. ఇంకా వాళ్ళు
ఆ పాయసం తింటూ ఉంటే నేనైతే కిచెన్‌లోకొచ్చేసి ఈరోజైతే ఇంకా పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే ఇక్కడ బాస్మతి రైస్ ఉంటాయి కదా! అవైతే ఒక 3 గ్లాసుల వరకైతే కడిగి పక్కన పెట్టుకున్నానండి. సో, ఇవి కొంచెం నానబెట్టాలి కదా! అందుకనేసి ఇంక తర్వాతయితే మిక్సీ జార్‌లోకి ఇంకిక్కడ చూపిస్తున్నాను చూడండి నేను. వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొంచెం అల్లం, అలాగే ఒక 4 పచ్చిమిర్చి అండి. వాటినైతే ఇట్లా మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టమాటాలు, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర అండి. ఇంకా ఇవన్నీ వేసుకొనైతే దీన్ని మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత అయితే బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి కదా! వాటి కోసం అయితే ఇక్కడ ఆనియన్స్ ఇవైతే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి. కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి బ్రౌన్ ఆనియన్స్. సో, అందుకనేసి అంటే ఆనియన్స్ బ్రౌన్‌గా మారడానికి కొంచెం టైం తక్కువ పడతది. అందుకనేసి బాగా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి. ఇంక తర్వాత అయితే నేను ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నానో, ఆ గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ ఏసుకొని ఇంకా ఈ ఆనియన్స్ అన్నీ ఇట్లా చూపిస్తున్నాను గదా! విడగొట్టినట్టయితే వేస్తున్నానండి. ఇలా వేస్తే కూడా తొందరగా ఫ్రై అవుతాయి. సో, అందుకనేసి ఇంక ఇట్లా మొత్తం విడగొట్టినట్టయితే వేస్తున్నానండి. సో, ఈరోజైతే ఇంకా చెప్పాను కదా! పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. మా పిల్లలకైతే అంటే సండే వచ్చిందంటే మా పాప ఏదో ఒకటి బిర్యానీ, బిర్యానీ అనేసి అడుగుతుందండి. ఇంకా మేము సండే ఎలాగో నాన్ వెజ్ తినం కదా! ఇంకా మష్రూమ్ లేదంటే పన్నీర్ దేనితో ఒక దాంతో అయినా బిర్యానీ చేద్దామనేసి మా హస్బెండ్‌ని అయితే ఇంకా పంపించాను. తనేమో ఇంకా అవి మష్రూమ్స్ ఉంటాయి కదా! అవైతే ఇంకా రాలేదటండి. ఇంకా పన్నీర్ ఒక్కటే కనిపిస్తే అదైతే తీసుకొచ్చారు. సో, ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. మీ పిల్లలు కూడా ఇలానే అడుగుతారా? కామెంట్ చేయండి. అంటే సండే వస్తే చాలు ఇంకా నాన్ వెజ్ కర్రీలో, బిర్యానీలో ఇలా అడుగుతున్నారు కదా! ఇప్పటి పిల్లలైతే. సో, మీ పిల్లలు కూడా ఇలా అడుగుతారా? కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదండీ! పచ్చిమిర్చి, అదే పుదీనా, కొత్తిమీర అవన్నీ అయితే ఇంకా ఆ పేస్ట్ ఇక్కడ గిన్నెలోకైతే వేసుకుంటున్నానండి. నేను ఈ ప్రాసెస్‌లో ఇలా ట్రై చేయడం అయితే ఫస్ట్ టైమ్ అండి. పన్నీర్ బిర్యానీ. సో, చాలా వచ్చిందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఇందాక వేసుకున్నాను కదా గిన్నెలో, దాంట్లోకైతే ఒక స్పూను కారం ఏసుకున్నానండి. ఇందాక 4 పచ్చిమిర్చి ఏసాను కదా! అందుకనేసి కారం అయితే చాలా తక్కువ వేసుకున్నాను. ఇంకా ఒక స్పూను ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా లైట్‌గా పసుపు, కొంచెం సాల్ట్ అండి. ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కొంచెం అంటే ఇంకా మనకి బిర్యానీకి ఎంత క్వాంటిటీ పడుతదో అంత ఇప్పుడైతే వేసుకోవాలండి. నేనైతే దీనికి కూడా ఒక ఫుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! ఆకు, ఇంకా మీ దగ్గర ఏది ఉంటే అది, స్టార్ అనసి, ఇంకా ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సహజీరా, కొన్ని మిరియాలు అవన్నీ అయితే దీంట్లోకి ఏసుకొని ఇంకా ఇక్కడైతే కర్డేసుకుంటున్నానండి. 10 రూపీస్ ప్యాకెట్ ఉంటది కదా! అదొకటైతే పూర్తిగా వేస్తున్నాను. ఇంకా వేసి దీన్నంతటిని ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందాక నేను అంటే ఫ్రెష్ జింజర్ ఇంకా గార్లిక్ ఏసాను కదా! అందుకనేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి. ఇంకా దీన్నంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక మనకు పన్నీర్ ఉంటది కదండీ! ఇంకా పన్నీర్‌నైతే క్యూబ్స్‌లా కట్ చేసి దీంట్లో అయితే వేసుకున్నానండి. వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత దీంట్లోకి బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవైతే కొన్ని వేసుకున్నానండి. యాక్చువల్లీ ఇవి ముందే చేసి పెట్టుకోవాల్సింది బ్రౌన్ ఆనియన్స్. ఇంక నేను అంటే అప్పటికప్పుడు చేసి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నానండి. ఇంక తర్వాత కసూరి మేతి ఉంటది కదా! అదైతే కొంచెం ఇట్లా నలిచి వేశాను. ఇంక తర్వాత నెయ్యి. నెయ్యి కూడా ఒక పెద్ద స్పూన్ అయితే వేశానండి. దీంట్లో అయితే ఇంక ఇప్పుడు నేను ఆయిల్ గిట్ల ఏమి వేయట్లేదు. ఓన్లీ నెయ్యి అయితే వేశాను. ఇంకా వేసి దీన్నంతా ఒకసారి అయితే బాగా కలిపానండి. కలిపి అయితే ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ వరకు పెట్టానండి. ఎందుకంటే ఆ మష్రూమ్‌కి మసాలాలు మొత్తం పట్టాలి కదా! నాకు పన్నీర్, మష్రూమ్ ఎప్పటికీ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటదండి. పన్నీర్‌కి మసాలాలన్నీ పట్టాలి కదా! అందుకనేసి ఇంక దాన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇక్కడైతే నేను మా మమ్మీకి పంపించడం కోసం అయితే తోటకూర తెప్పించానండి. ఇంకా తోటకూర మొత్తం క్లీన్ చేసుకుందాం అనేసి బయట పెట్టాను. ఇంకా మా పిల్లలు చూడండి ఇక్కడ కూర్చొనైతే ఎలా చూస్తున్నారో. సో, క్యారెట్ అడిగింది మా పాప. ఇంకా తనకైతే క్యారెట్ ఇచ్చానండి. ఇంకా పక్కన ఒక పాపొస్తే తనని కూడా ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంకా ఇటు సైడు ఒక పనులు అంటే ఖాళీగా లేకుండా పనులవుతున్నాయి కదా! ఇంకొక సైడ్ ఏంటంటే మా పిల్లల గొడవ అండి. పొద్దున్నుంచి ఇంకా కొట్టుకోవడం అండి. మా బాబయితే మా పాపను ఒక 2, 3 సార్లు కొరికాడండి. ఇంకా మా పాప తప్పు కూడా ఉందిలెండి. తనను ఏంటంటే మా బాబు మీద పెత్తనం చెలాయించాలని చూస్తదండి. తన చేతిలో ఏమైనా ఉంటే లాక్కోవడం గానీ, తను ఏదైనా పని చేసినప్పుడు అని తనని బెదిరివ్వడం అలా చేస్తుంది. అది చెయ్యొద్దు అనేసి. సో, ఇంక దానివల్ల మా బాబుకి కోపమొచ్చి ఇంక మా పాపని ఏదో ఒకటి అనడం. నాకైతే ఇటు ఇంట్లో పనే ఫుల్లుగా ఉందంటే, ఇంకా ఈ పిల్లలతో అయితే నాకు చాలా విసుగొచ్చేసిందండి నిన్ననైతే. అసలు నాకు సండే వస్తుందంటేనే భయమవుతుందండి. ఈ పిల్లలతో అయితే సండే ఎలా గడుస్తదా ఏంటా అని. ఇక్కడైతే నేను తోటకూర మొత్తం కట్ చేసి అంటే కడిగి పక్కన పెట్టుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నార్మల్‌గా ఎప్పుడు చేసినట్టే. కాకపోతే
కాకపోతే ఏంటంటే ప్రతిసారి పచ్చిమిర్చి చేస్తాను కదా! ఇంకా ఈసారి ఏంటంటే ఎండుమిర్చి చేశానండి. అంటే మా మమ్మీకి కడుపులో మంటలా వస్తది కదా పచ్చిమిర్చి. సో, అందుకనేసి ఎండుమిర్చి వేశాను. ఈ కర్రీ అంటే పొయ్యి మీదేసి వెళ్ళి పిల్లలకి స్నానాలు చేపిచ్చొచ్చానండి. ఈలోపైతే కర్రీ మొత్తం ఉడికిపోయింది. నేను ఇంకా కొంచెం లేట్‌గా వచ్చుంటే ఆ కర్రీ కూడా మొత్తం ఏంటంటే అడుగంటేదండి. సో, ఇంక నేను కొంచెం ఫాస్ట్‌గానే వచ్చాననిపిచ్చింది. ఇక తర్వాతయితే ఇంకా మమ్మీకి పంపించడం కోసం అయితే చపాతీ పిండి కలుపుతున్నానండి. అంటే చపాతీలు చేయాలి. సో, ఈ పొద్దున్నుంచి చూస్తున్నారు కదా! ఇంక వీడియోలో అయితే నాకు గ్యాప్ లేకుండా పనవుతుందండి. సో, మా మమ్మీ వాళ్ళకి మళ్ళీ ఆకలేస్తదేమో తొందరగా పంపించాలనేసి ఇంక ఇదైతే చేస్తున్నానండి. బిర్యానీకి ఏమో ఇందాక నేను రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇంకా పన్నీర్ అవి ఉంటాయి కదా! అవైతే ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకొక సైడేమో తోటకూర కర్రీ అవుతుంది. ఇంకొక సైడ్ చపాతీలు కూడా కంప్లీట్ చేసుకున్నాననుకో ఆ బిర్యానీ చేయొచ్చండి. ఇంక నెక్స్ట్ అయితే ఇంకిక్కడ తోటకూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చూసారు కదా! మొత్తం దగ్గర పడిపోయింది. టేస్ట్ అయితే చాలా బా వచ్చిందండి తోటకూర అయితే. ఇక్కడైతే నేను ఈ మన బిర్యానీ ఉంటది కదండీ! సో, దానికోసం అయితే నేను రైస్ కడిగి పెట్టుకున్నాను కదా! ఇంకా రైస్ ఉడకబెట్టడం కోసం అయితే మళ్ళీ వేరే గిన్నెలోకి నీళ్లు తీసుకొని దాంట్లో అయితే ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా! అవన్నీ అయితే కొన్ని కొన్ని వేసుకున్నానండి. ఇంక నేనైతే పర్టిక్యులర్‌గా ఇవే, అవే అని ఉండయండి. మా ఇంట్లో ఏవుంటే టైంకి అవైతే వేస్తానండి. సో, ఇంకా అవన్నీ అయితే ఇక్కడ వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలుంటాయి కదా! అవి నార్మల్‌గా అయితే కట్ చేసి వేసుకుంటారు. ఇంక నేను పిల్లలున్నారు కదా! బాగా స్పైసీ అయిపోతదనేసి జస్ట్ మధ్యలోకి చుంచి వేశానండి. ఇంకా తర్వాతయితే కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఇంకా దాంట్లో నెయ్యి కూడా వేశానండి. సో, ఇంకా ఆ వాటర్ అయితే మరుగుతూ ఉంటాయి. ఈలోపైతే ఇందాక నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను కదండీ! ఆ ఇంకా ఆయిల్‌లోకి ఫ్రిడ్జ్‌లోంచి తీసుకొచ్చిన ఈ పన్నీర్‌ది ఉంది కదా! మ్యారినేట్ చేసి పెట్టుకున్నది. ఇంకా అదైతే వేసుకున్నానండి. ఇంకా అది వేసుకొని ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నానండి. సో, ఇలా దమ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అండి. నేనెప్పుడైనా గానీ పన్నీర్ గానీ, మష్రూమ్ గానీ, లేదంటే చికెన్ గానీ ఫస్ట్ కొంచెం ఉడికిచ్చాకే దాంట్లోకైతే రైస్ ఏస్తానండి. ఇలా ఎప్పుడు చేయను. కాకపోతే ఈసారి ఇలా ట్రై చేస్తున్నానండి. ఇంకా మష్రూమ్స్ ఉన్నాయి గదండీ! పన్నీర్ ఉంది కదండీ! దాని మీదయితే బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవైతే వేసుకున్నానండి. ఇంకా అయి వేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపైతే ఈ నీళ్ళు కూడా మరిగిపోయాయండి. దీంట్లోకైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా! ఆ రైస్ అయితే మొత్తం దీంట్లోకి వేసుకుంటున్నానండి. వేసుకొనైతే ఒక 70-80% అయితే కుక్ చేసుకోవాలండి ఆ బియ్యాన్ని. ఇంకిక్కడైతే రైస్ వేశాను కదండీ! వేశాకైతే మొత్తం ఒకసారయితే కలిపానండి. ఇంకిక్కడ చూడండి ఇదైతే రైస్ మొత్తం ఉడికిపోయిందండి. ఒక 70% అయితే ఉడికిపోయింది. ఇంకా ఉడికిన రైస్‌నైతే డైరెక్ట్ తీసుకొని ఈ జల్లిబుట్ట ఉంటది కదండీ! దీంట్లోకైతే వేశాను. సో, మొత్తం ఒక్కొక్కసారి గంటెతో తీసేయడం చాలా టైం పడతది కదా! అందుకనేసి ఇలా అయితే ఒకేసారి దాంట్లోకేసుకున్నానండి. ఇంకా వేసుకొని కొంచెం గిన్నెలో ఉన్న రైస్‌నయితే ఇట్లా ఈ మామూలుగా మష్రూమ్‌ది ఉంటది కదా! దాంట్లో అయితే వేశానండి. ఇంకా ఇది అంటే అడుగునే పెట్టేస్తున్నాను గదండీ! అంటే కొంచెం కూడా ఉడకలే కదా! అందుకనేసి ఇంక ఒకటే లేయర్ వేస్తున్నానండి. సో, మళ్ళీ మధ్యలో పెట్టాననుకో అంటే అది సరిగ్గా కుక్ అవుతదో లేదో అని డౌట్ ఉంటది కదా! అందుకనేసి అయితే ఇలా జేస్తున్నాను. ఇంకా రైస్ మొత్తం దీంట్లోకైతే వేసుకున్నానండి. వేసుకొని ఇట్లా నీట్‌గా అయితే సర్దుకున్నాను. ఇంక ఇప్పటికే అంటే మా బాబయితే ఒకటే ఏడుపండి. ఇంక ఈరోజైతే అస్సలు పడుకోవట్లేదు. ఫుల్లుగా సతాయిస్తున్నాడండి. ఇంక మా బాబు ఏడ్చే ఏడుపుకు నేనైతే దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ ఏయడమే మర్చిపోయానండి. ఓన్లీ ఇంకా పుదీనా, కొత్తిమీర వేసి కొన్ని ఇందాక రైస్ ఉడకబెట్టుకున్న నీళ్లున్నాయి కదండీ! ఇంకా నీళ్ళైతే వేశానండి. ఈ బాస్మతి బియ్యం అయితే చాలా పాతవండి. సో, కొంచెం ఎక్కువగానే ఎదుగవుతది. ఉడకడానికి కూడా కొంచెం టైం ఎక్కువనే పడతదండి. అందుకనేసి పైనుంచి కొన్ని వాటర్ అయితే ఏశాను మళ్ళీ. తర్వాత దాని మీద నుంచి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి. వేసుకొనైతే ఇంకా పైన ఆవిరి బయటికి పోకుండా ఉండడానికైతే టిష్యూ పేపర్స్ వేసుకున్నానండి. ఇంకా ఇవి వేసేటప్పుడే పిల్లలైతే హడావిడి చేసేస్తున్నారండి. అంటే వాళ్ళేంటంటే ఇంకా వాళ్ళతోనే ఉండాలి ఎక్కువ టైమయితే. ఇట్లా వంట పని అది ఇది అని కిచెన్‌లో ఉన్నాననుకో ఇంక వాళ్ళకి నచ్చట్లేదండి. మా బాబు మెయిన్‌గా ఇంక తను అల్లరి పెడుతూ ఉన్నాడు. నాకైతే ఇట్లా పిల్లలు అల్లరి పెడుతూ ఉంటే వంట పని చేయాలంటే ఎక్కలేని విసుగొస్తదండి. మనం ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా చేసే రెసిపీ ఉంటది కదా! దానికి మనం కామ్‌గా అంటే ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటేనే బెటర్ అనిపిస్తదండి. ఒక సైడ్ పిల్లలు ఏడుస్తుంటే ఇంకొక సైడ్ అది చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ అనిపియదు. సో, ఈరోజు అలానే అయిందండి. ఇంక ఎలా వస్తదో ఏమో బిర్యానీ అనేసి అనుకున్నాను. ఈ లోపైతే ఇంక నేను చపాతీలు గూడా జేసుకుందాం అనేసైతే చపాతీ ప్రిపేర్ జేస్తున్నానండి. ఇంకా మా బాబైతే కంటిన్యూయస్‌గా ఏడ్చాడండి. సో, ఈ పిండైతే ఇందాక ముద్దలు జేసుకున్నాను కదా! ఇక్కడ పెట్టేసి వెళ్ళానండి. వెళ్ళి కాసేపైతే ఇంకా బాబును పడుకుంటాడేమో అనేసి ఫీడింగ్ ఇచ్చానండి. కాకపోతే మా బాబు అస్సలు పడుకోలేదండి. ఇంకా తనైతే మళ్ళీ ఆట మీద పడ్డాడు. ఇంకా అటు ఇటు చేసి మా పాపను కసిరిస్తే మా పాప అయితే పడుకుందండి. కాకపోతే ఇంకా బాబు పడుకోలేదు. మా హస్బెండ్‌కైతే బాబుని అప్పజెప్పేసానండి. సో, ఇంక
ఇంకా తను చూసుకుంటాడు అనేసి ఇంక ఇక్కడైతే నేను ఈ చపాతీలు చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా నార్మల్ చపాతీలు చేద్దామనుకున్నాను గానీ, నార్మల్ చపాతీలు సాఫ్ట్ ఉండవు కదా అనేసి మళ్ళీ అయితే ఇక్కడ మడత చపాతీలు చేస్తున్నానండి. ఇంక మా హస్బెండ్ ఏమో ఏదో ఒకటి నార్మల్‌గా అంటే నార్మల్ చపాతీలు చేయకపోయినావా అసలే బాబు ఏడుస్తున్నాడు. ఎలానో అలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేయి అనేసి ఇంక తనన్నారండి. మొత్తానికి ఎలానో అలా చపాతీలయితే చేసేసానండి. ఇంకా చేశాకైతే మా హస్బెండు అంటే ఇంకా బాబు ఒకటే ఏడుస్తున్నాడనేసి మమ్మీ వాళ్ళకి బాక్స్ ఇచ్చేటప్పుడు ఇంకా బాబుని కూడా తీసుకొనెళ్ళాడండి. ఇంకా నిన్నటి వీడియో కూడా నేనైతే అంటే ఈ టైం వరకి నిన్ననైతే వీడియో ఎడిటింగే చేయలేదండి. టైం అప్పటికే 12:30 అయిందండి. ఈ పనులన్నీ అయ్యేసరికి ఇంకా మస్తు లేట్ అయిపోతుంది అనేసి అంటే ఇంకా మా హస్బెండ్ ఏమో పొద్దున్న లేచి చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు లేట్ అయిపోతుందంటే ఎట్లా అనేసి అంటున్నారండి. అసలే నాకు ఇంకా ఈ పని అవ్వట్లేదంటే ఇంకొక సైడ్ మా హస్బెండ్ దెప్పి పొడవడం అండి. ఎంత కోపం వచ్చిందో. సండే అంటేనే నాకైతే అసలు భయమేస్తుందండి. మెయిన్ పిల్లలతోనే. ఇంకా స్కూల్ ఉన్న రోజే మా బాబు అంటే సైలెంట్‌గా ఉంటున్నాడు. పాప స్కూల్‌కెళ్ళిపోతుంది. ఇద్దరు ఇంటి దగ్గర ఉంటే ఇదే కొట్టుకోవడం అండి. ఇంకా పొద్దున్నుంచి చెప్పాను కదా! మా పాపనైతే ఒక 2, 3 సార్లు కొరికాడండి మా బాబైతే. ఇంకా మా పాప అయితే ఫుల్లుగా ఏడ్చేసింది. ఇంకా మా హస్బెండ్ కోపమొచ్చేమో ఇంకా మా బాబుని గదిరిచ్చడం. దానికి మళ్ళీ మా బాబు ఏడవడం. ఇంకా ఇలానే జరిగిందండి చికాకుగా. సో, ఇంకా వాళ్ళ చికాకుతో నేను సంబంధం లేకుండా అయితే ఇక్కడ నా పని నేను చేసేసుకుంటున్నానండి. ఇంకా చపాతీలన్నీ కంప్లీట్ చేశాను. మొత్తం అయితే మీకేం చూపించలేదులెండి. ఇంక ఇక్కడైతే మొత్తం చూసారు కదా! కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఆ బిర్యానీ కూడా ఒక 15 మినిట్స్ అలా దమ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. చపాతీలైతే మా మమ్మీకి పెట్టేశాను బాక్స్‌లోకి. అలాగే తోటకూర కర్రీ ఉంటది కదా! ఇంకా అది కూడా పెట్టానండి. మా డ్యాడీ కోసం అయితే నేను పన్నీర్ బిర్యానీ చేశాను కదా! ఇంకా అది కూడా పెట్టేశానండి బాక్స్‌లోకైతే. యాక్చువల్లీ ఈరోజు పొద్దున్న నుంచి హాస్పిటల్ నుంచి బాక్సులుంటాయి కదా! అవైతే తీసుకురాలేదండి. సో, అవైతే ఇంకా హాస్పిటల్‌లోనే ఉండిపోయాయి. ఈరోజు బాక్స్ పెడదామంటే ఒక్క టిఫిన్ సరిగ్గా దొరకట్లేదండి. ఇంకా మా డ్యాడీకి ఏదో నార్మల్ బాక్స్ దొరికితే దాంట్లో అయితే పెట్టేసానండి. ఇంక ఇక్కడ చూడండి ఈ పన్నీర్ బిర్యానీ అయితే ఎంత వచ్చిందో టేస్ట్ కూడా అంతే బావుందండి. ఎక్కువ స్పైసీ లేదు. ఇంకా అన్నీ బ్యాలెన్స్ అయిపోయాయండి. సో, పిల్లలు కూడా ఈ మంచిగా తినేటట్టయితే ఉన్నది. కారంగా లేకుండా అయితే నాకు కూడా చాలా నచ్చిందండి. సో, ఇంక ఇక్కడైతే మా డ్యాడీ కోసమే బాక్స్ పెడుతున్నాను. నాకేంటంటే వాళ్ళకి ఆకలవుతుందేమో అనేసి హడావిడి అయిపోతుందండి. ఇంకా మాకు కొంచెం లేట్ అయినా ఏం లేదు గానీ, ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు కదండీ! సో, మళ్ళీ ఆకలవుతదేమో పంపించేదేదో కొంచెం తొందరగా పంపియాలి కదా! అనేసి నా ఫీలింగ్ అండి. ఇంకా మొత్తానికైతే బాక్స్ పెట్టి మా హస్బెండ్ ఇచ్చి పంపించేసాను. మా హస్బెండ్ అయితే ఇంకా బాబు ఏడుస్తున్నాడని బాబుని కూడా తీసుకొనైతే వెళ్ళిపోయాడండి. ఇంకా వాళ్ళు వెళ్ళాక అప్పుడు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తే టైం అయితే 1:00 అలా అయిపోయింది. వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి మళ్ళీ దాన్ని ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మళ్ళీ అప్‌లోడ్ చేసేసరికి మొత్తం 3:00 అయితే దాటిపోయిందండి. ఇంకా నేను అప్‌లోడ్‌కి పెట్టేసరికి మధ్య మధ్యలో కరెంట్ పోవడం, ఇంకా వైఫై పోవడం అలా అయితే అయింది. ఎంత చిరాకొచ్చిందో అండి. సో, పెట్టొద్దనుకున్నాను నిన్నటి వీడియో గానీ, ఇంకా అంతా ఎడిటింగ్ చేసుకున్నాను కదా! మళ్ళీ పెట్టకపోతే ఏం బావుంటదనేసి పెట్టేసాను. ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అండి. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్‌లో వేశాను. ఈవినింగ్ అంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో నా ఎడిటింగ్ పని అదంతా అయిపోయినంక, సో, అప్పుడైతే బిల్డింగ్ పైకొచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి. ఇంకా నేనైతే ఈరోజు పొద్దున్నుండి ఫ్రెష్ కూడా అవ్వలేదండి. సో, మీకు చెప్తే అంటే చూడ్డానికి అంత నార్మల్‌గానే కనిపిస్తది గానీ, నేను పడ్డంత హడావిడి అంతా ఇంత కాదండి. సో, ఇంకిక్కడ ఈ బట్టలన్నీ ఎండేసి కిందికొచ్చానండి. కిందికొచ్చేసరికి నా కోసం చూడండి ఇంకా నా ఫ్రెండ్స్ ఎలా వెయిట్ చేస్తున్నాయో, "నువ్వెప్పుడొస్తావు? ఎప్పుడొచ్చి మమ్మల్ని క్లీన్ చేస్తావు?" అన్నట్టయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయండి. ఇవన్నిటిని చూసేసరికి నాకైతే అసలు ఒకలాంటి ఏడుపే వచ్చిందండి. సో, ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు తోమేస్తున్నానండి. ఇవన్నీ తోమాక ఫ్రెష్ అవుదాం అన్నట్టయితే ఊరుకున్నాను. ఫస్ట్ టైమ్ అండి మార్నింగ్ నుండి ఫ్రెష్ అవ్వకుండా ఉన్నది. ఇంక సాయంత్రం అయిందండి ఫ్రెష్ అయ్యే వరకు. ఇంక నేను నా పనిలో ఉన్నాను కదండీ! మా పాప కాసేపు పడుకొని లేచింది. లేచాకైతే తనకు కూడా తినిపిచ్చాను. ఇంకా ఈ రోజు మొత్తంలో మా బాబు అయితే అసలు పడుకొని కూడా పడుకోలేదండి. ఈరోజు మొత్తం క్రాంకీగానే ఉన్నాడు. సో, నేను ఈ బోలు తోమేటప్పుడు కూడా ఇంక ఏడుస్తూనే ఉన్నాడండి. ఇంక ఏడిస్తే ఏడవని అనేసి నేనైతే వదిలేసాను. ఈ బోళ్ళన్నీ నాకైతే చాలా టైం పట్టిందండి తోమడానికైతే. ఇంకా ఈ బోళ్ళు తోమే గ్యాప్‌లో అయితే మా హస్బెండ్ ఇంకా బయటికి కూడా ఎళ్ళాడండి. తను ట్రిమ్మింగ్ చేసుకొచ్చుకుంటా అనేసి బయటికెళ్ళొచ్చాడు. ఇంక తను వచ్చేటప్పుడైతే కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాడండి. సో, నేను ఈ బోళ్ళు తోమాక పిల్లలకైతే ఫ్రూట్స్ ఇచ్చాను. తర్వాత నేను ఇల్లంతా సర్ది ఫ్రెష్ అయ్యానండి. ఇల్లు మొత్తం అయితే గందరగోళంగా చేశారండి. మీకు ముందు క్లిప్పింగ్స్‌లో చూపిస్తాను నేను. చెప్పాను కదా! నా పనిలో నేనుంటే ఇంకా మా పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళున్నారండి ఇల్లు సర్దడంలో. సో, నేను గూడా ఇంక వదిలేసానండి. ఎంతకని వాళ్ళతో ఒర్రుతాం. వాళ్ళు చేసుకునే వరకు
చేసుకొని ఇంకా నాకు అంటే వాళ్ళు నా పనంతా అయిపోయాక వాళ్ళు ఎంత మెస్సీ చేసినా ఇంకా అప్పుడు క్లీన్ చేసుకుంటా నేను అన్నట్టుగా సైలెంట్‌గా ఊరుకున్నానండి. ఇంక ఇక్కడైతే బోలు తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో, వీటన్నిటిని అయితే ఇంక ఇప్పుడు కడుగుతున్నానండి. సో, ఈ బోళ్ళన్నీ గూడా కడిగేసానండి. ఇంకా కడిగి అప్పుడు ఇల్లు సర్దడానికైతే వెళ్ళానండి. సో, ఇంకా వాళ్ళని గూడా ఏమనలేదండి. పిల్లలనైతే ఇలా చేశారు, అలా చేశారు అనేసి మొత్తం మళ్ళీ నేను నీట్‌గా అయితే సర్దుకున్నాను. ఇంకా మీకు చూపిస్తానులెండి ముందు క్లిప్పింగ్స్‌లో అయితే. ఈ బోళ్ళు చూసారు కదండీ! ఇంకా మా హస్బెండ్ బాక్స్ అంటే మమ్మీ వాళ్ళకి బాక్స్ తీసుకెళ్ళాడు కదా! ఇంక వచ్చేటప్పుడు అక్కడున్న హాస్పిటల్‌లో ఉన్న బోళ్ళన్నీ తీసుకొచ్చాడండి. సో, అవి మా ఇంట్లో బోళ్ళు చాలా ఎక్కువైపోయాయి. ఇంకా కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి. సో, ఇంక నేనైతే ఇవన్నీ సర్దేస్తున్నానండి. మా పిల్లలనైతే కాసేపు బయటికెళ్ళండి. నేను ఇవన్నీ సర్ది ఇల్లు ఊడుస్తాను. ఈలోపు మీరు బయటుండండి అని చెప్పానండి. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకా నేనివి ఒక్కొక్కెళ్ళి సర్దుతూ ఉంటే మా బాబైతే ఒక్కొక్కెళ్ళి తీస్తూ ఉంటాడండి. అందుకనేసి వాళ్ళని బయటికి పంపించేసి ఇంక నేను ఇవన్నీ అయితే సర్దుకుంటున్నానండి. చూసారు కదా! ఇంకా ఎలా చేశారో. ఇంకా కొన్ని కొన్ని అయితే మా పాప సర్దిందిలేండి ఇంకెప్పటివప్పుడు. తనకింక కొంచెం ఇల్లు బాగా అంటే మెస్సీగా ఉంటే నచ్చదండి. ఎప్పటివప్పుడు సర్దుతూనే ఉంటది. ఇంకా మా హస్బెండ్ బయటికెళ్ళాడని చెప్పాను కదా! సో, ఇంకా తను అంటే మామూలుగా ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాడండి. ఇంక ఇక్కడైతే నేను వీడియో అంటే ఫోన్ స్టాండ్ పెట్టి వీడియో తీస్తున్నాను. ఇంకా మధ్యలో మా బాబు గురించి తెలిసిందే కదా! ఆ ఫోన్‌ను మొత్తం అటు, ఇటు, ఇటు, అటు అయితే షేక్ చేసేసాడండి. సో, మా బాబుతో ఇదొక్కటే అండి. ఫోన్ అంటే వీడియో అస్సలు తీయనీయడు. దాన్ని ఎటో ఎటో తిప్పుతూ ఉంటాడండి. మొత్తానికి సోఫాలు ఇదంతా కూడా క్లీన్ చేశానండి. క్లీన్ చేశాకైతే ఇంకా ఇల్లు కూడా మొత్తం నీట్‌గా అయితే ఊడ్చేశానండి. సో, ఇంట్లో కూడా ఫుల్లుగా డస్ట్ ఎళ్ళింది. ఇంకా ఇదంతా ఊడ్చేశాను. ఇంక ఇప్పుడైతే హమ్మయ్య! అనిపించిందండి. ఇల్లంతా ఇంకా ప్రశాంతంగా అనిపించింది సరదాకైతే. సో, మీకు కూడా సండే వస్తే ఇలానే ఉంటుందా చెప్పండి? నాకైతే సండే వస్తుందంటే లోపల హడలు స్టార్ట్ అయిపోతుందండి. ఈ సండే ఎలా గడుస్తదిరా నా బాబు అనిపిస్తుంది. అసలు ఈ ఆడవాళ్ళకైతే అసలు సండే అయినా, మండే అయినా రెస్టే లేదా? అసలు ఒకరోజు రెస్ట్ ఇస్తే బావుండు ఎవరైనా అనే ఫీలింగ్ వస్తుందండి నాకైతే. మామూలు రోజుల కంటే ఇంకా సండే రోజే ఎక్కువ పనుంటుంది. సో, ఇంక ఇక్కడ నేనైతే ఈ ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసానండి. ఇక్కడేంటో ఫోన్‌కేమో అయిందండి. ఇంకా అది ఇట్లా అంటే బ్లర్ అవుతూ ఉంది. ఈ వీడియో తీస్తూ ఉంటే అయితే. సో, ఇంక వీడియో అయితే ఎక్కువ తీయలేదండి. ఇంక ఇక్కడితో అయితే అంటే ఈ ఇల్లు ఊడ్చేదైతే ఇక్కడితో వీడియో ఆపేసానండి ఇంకా. ఇంకిక్కడ చూడండి ఇదే అండి. ఫోనంతా ఏదో ఫ్యాను ఏస్తే ఎలా తిరుగుతదో అలా తిరుగుతుందండి. అందుకనేసి వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదండి. ఇంక మా పిల్లలున్నారు కదా! మా హస్బెండ్ అంటే ఫ్రూట్స్ తీసుకురాగానే ఇంక పరిగెత్తుకుంటూ వచ్చారండి. మమ్మీ ఫ్రూట్స్ అనేసి ఇంక నేను ఇల్లూడ్చే వరకు ఆగమంటే ఆగారు. ఇంకిక్కడైతే గ్రేప్స్ తీసుకొచ్చాడండి. గ్రేప్స్ అయితే కొంచెం సాల్ట్ వాటర్‌లో వేస్తున్నాను. ఏమో పైన ఏమేం పౌడర్‌లు చల్లుతున్నారో తెలియదు కదండీ! అందుకనేసి కొంచెం సాల్ట్ వాటర్‌లో వేసి ఇంక తర్వాత పిల్లలకిద్దామనేసి అయితే వేశాను. ఇంక ఇవి తీస్తుంటేనే మా బాబొచ్చి అడిగితే ఇంక తనకి కొంచెం కడిగి ఇచ్చేసానండి. సో, ఈ గ్రేప్స్ ఇంకా అలాగే వాటర్ మిలన్ కూడా కట్ చేసేసాను. ఇంకా మా బాబు ఈరోజు ఇంకొక పెద్ద ఘనకార్యమే చేశాడండి. దాని గురించయితే మీకు చెప్పట్లేదు గానీ, దానివల్ల ఇంకా మా హస్బెండ్‌కయితే కొంచెం అంటే మూతి దగ్గర బ్లడ్ కూడా వచ్చిందండి. సో, ఇంకా మా బాబు గురించి మరీ ఎక్కువ చెప్పినా గానీ తను అంటే మా హస్బెండ్ ఎక్కువ చెప్పకు మరీ చూసేవాళ్ళు మరీ ఇంత అల్లరా అనేసి అనుకుంటారు అనేసి చెప్తున్నాడండి. ఇంకా అందుకనేసి ఎక్కువ చెప్పట్లేదు. మా హస్బెండ్‌కి కూడా మొత్తం అయితే బ్లడ్ వచ్చిందండి మూతి దగ్గర. ఇంకా మా బాబు వల్ల అయితే. సో, ఆఫ్టర్‌నూన్ టైంలో అంత హడావిడిగా గందరగోళంగా అయితే గడిచిపోయింది మాకు. ఇక్కడైతే నేను గ్రేప్స్ మొత్తం కడిగి దాంట్లో వేశాను కదా! ఇంక తర్వాతయితే మా హస్బెండ్ ఏమన్నారంటే, "ఈ వాటర్ మిలన్ ఒకసారి కట్ చేయి లోపల అంటే నార్మల్‌గా రెడ్‌గా ఉందా లేదా కట్ చేసి చూడు స్వీట్‌గా ఉందా లేదా? దీన్ని మళ్ళీ స్వీట్‌గా లేకున్నా, రెడ్‌గా లేకున్నా వాపస్ ఇచ్చొస్తా" అనేసి అన్నాడండి. అందుకనేసి కొంచెం కట్ చేసి చూస్తే బానే ఉందనిపించింది. మళ్ళీ మొత్తం కట్ చేసేసరికి అంత నార్మల్‌గానే ఉందండి. టేస్ట్ కూడా అంత సప్పగానే ఉంది. తియ్యగా అయితే ఏం లేదండి. ఇంకా పిల్లలకైతే ఇద్దరికీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చెరొక బౌల్‌లో అయితే వేసిచ్చానండి. ఇంకెవరిది వారికి గోల లేకుండా అయితే. సో, వీటి కోసం కూడా మళ్ళీ కొట్టుకుంటారండి. ఇంక నాకు అవసరమా ఈ గోల అని ఇంకెవరి వాళ్ళకైతే ఇట్లా చిన్న ముక్కలుగా చేసి చెరొక ఫోర్కేసి అయితే ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళే కూర్చొని తింటారు. తిన్నాక నెమ్మదిగా ఫ్రెష్ చేపిద్దామనేసి. సో, నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఫ్రెష్ అయ్యి వచ్చాకైతే వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. ఇందాకైతే నార్మల్‌గా ఫ్రెష్ కాకముందు గ్రేప్స్ ఉంటాయి కదా! అవి కడిగిచ్చాను. అవి చెరుక్కొని తిన్నారు. ఇంకా తర్వాత వాటర్ మిలన్ కావాలి అనేసి అడుగుతున్నారండి. సో, అందుకనేసి ఇంకా
ఇది కూడా కట్ చేసి చూసారు కదా, ఇట్లా బౌల్స్లలో అయితే చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళకి ఒక ఫోర్క్ ఇచ్చేసి ఇంకా ఇచ్చేసానండి. ఇక్కడ కూర్చొని అయితే తింటున్నారు ఇద్దరు అయితే. ఇంకా ఎవరిది వాళ్ళు ఏ గోల లేకుండా తినేస్తున్నారండి. ఇంకా పిల్లలిద్దరూ తిన్నాకైతే వాళ్ళిద్దరికీ స్నానాలు చేపిచ్చేసి ఇంకా నైట్కు కొంచెం బిర్యానీ ఉంటే అదే తినిపించి వాళ్ళని పడుకోబెట్టానండి. ఇంకా నాకు కూడా నైట్ పనులైతే ఎక్కువ ఏం లేవండి. కొంచెం ఆ బిర్యానీ గిన్నె అవి ఉంటే అవి తోమేసి ఇంకా నేను కూడా పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మా సండే అయితే ఇంకా ఇలా గడిచింది. మీ సండే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.